ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. నన్నందరూ నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అని అడిగేవారు. కానీ నిజానికి బెస్ట్ ఫ్రెండ్ అంటూ ఎవరు ఉండరు. ఎందుకంటే నా ఫ్రెండ్స్ అందరూ బెస్ట్ కాబట్టి. వాళ్ళే వినయ్, నాగేంద్ర, చిన్న, జీవన్. వీళ్ళేనండి నా జీవితం అందంగా ఆనందంగా మారడానికి గల కారణం. ప్రతి మనిషి జీవితంలో జరిగే సంఘటనలు ఆ మనిషికి చాలా అనుభవాలను ఇస్తాయి. అలాంటి సంఘటనే నా జీవితంలో కూడా జరిగింది. ఆ సంఘటన ఏంటి, అది ఎలా జరిగింది అని తెలుసుకోవాలి. అందుకే అమ్మో వీడు వస్తున్నాడు. ఏంట్రా పేపర్ చేస్తున్నావా, బొమ్మలు చూస్తున్నావా? మనల్ని ఇంకా రాలేదేంటి? వస్తారులే కానీ నీదేంట్రా ఇంత లేటు? ఇదిగోరా అమ్మమ్మ వస్తున్నాడు. హాయ్ రా మామ. హాయ్ రా. హాయ్ రా. ఏంట్రా టైం ఎంత ఏం చూడు. 3, 2, 1, go! Round 1. హాయ్ రా. హాయ్. హాయ్. 3, 2, 1, stop! ఏరా వినయ్ గడు సరిగ్గా కలవట్లేదు ఈ మధ్య. అవునరా, ఆగు ఫోన్ చేస్తా. అద్దో వచ్చాడు. హాయ్ రా. మనోడు ఎప్పుడు చూసినా బిజీగా ఉంటాడు. అందరూ బాగున్నారా? ఈ నగరంలో హత్యలు ఎక్కువైపోతున్నాయి. ఎవడ్రా ఇలాంటివి చేసేవాడు? రే అలాంటోళ్ళు మన మధ్యనే ఎందుకు ఉండకూడదు? ఏమంటావురా మామ? అవును కదా. ఓకేరా, టైం అయింది, రాన్రా వెళ్దాం. ఓకే, వెళ్దాం పదండి. రే నాగేంద్ర, నువ్వు జీవన్ ఓకే మామ. రే వినయ్ ఆగు. ఏంట్రా మామ డల్లుగా ఉన్నావు? రే మామ, ఏం జరిగిందంటే రే కీర్తి కాల్ చేస్తుందేంటి? హలో, చెప్పు కీర్తి. హాయ్ రా బంగారం, ఏం చేస్తున్నావు? మన లవ్ మ్యాటర్ నాన్నకు తెలిసిపోయింది. నాన్న ఇంటికి రమ్మంటున్నాడు. వచ్చి మన లవ్ మ్యాటర్ మా నాన్నతో మాట్లాడు, ఓకేనా? ఓకే బంగారు, బాయ్, ఐ లవ్ యూ.
అలా జరిగింది మామ. ఏం చేయాలో తెలియట్లేదు. నాకు చాలా భయంగా ఉంది. భయపడేంత సీన్ ఏం లేదురా. టైం అయింది, పోదాంపా. అన్న రమ్మంటుండు రోరా బాయ్. అన్నా అన్నా అన్నోయ్ అన్నా, డిస్టర్బ్ చేయకపోలే. ఆగరా బాయ్. అన్నా ఆడొచ్చాడు. కూర్చో. అన్నా వేసేయమంటావా? నేనెవరో తెలుసా? ఈ మల్రెడ్డి అంటే ఏంటో తెలుసా? ఈ మల్రెడ్డి కూతుర్నే ప్రేమించేంత ధైర్యం వచ్చిందారా నీకు? ఇదే ఆఖరి మాట. నువ్వు నా కూతురు వెంట పడినా, తనని చూసినా నీ శవం లేస్తుంది, నీ శవం లేస్తుంది. అర్థమైందారా? అర్థమైందా? రెడ్డి గారు, మీ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టమండి. మీ అమ్మాయి కోసం నేను చావడానికైనా సిద్ధమండి. దయచేసి మా ప్రేమను అర్థం చేసుకొని మా ఇద్దరికి పెళ్లి చేయండి. ఆపో. ఇవన్నీ జరగవు. నా కూతురు వెంట ఇంకోసారి పడితే ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. నిన్ను చంపేస్తా. ఇక నువ్వు వెళ్ళొచ్చు. సరే అండి రెడ్డి గారు. అన్న దగ్గరికి వచ్చి ప్రాణాలు తప్పుతున్నావు, అదృష్టవంతుడివి. ఈ విషయం ఎలాగైనా నా ఫ్రెండ్స్కి తెలియాలి. అందరికీ ఫోన్ చేస్తా, అశోక్కి చేస్తా. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం కవరేజ్ ఏరియాలో లేదు. చిన్నాకి చేస్తా. అరే అందరికీ ఫోన్ చేసిన స్విచ్ ఆఫ్ అని వస్తుంది. దయచేసి పోనీ చేద్దాం. హలో అంకుల్, మన వాళ్ళకి ఎవరికి ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మీకేమైనా కనిపించారా? అవునా, మనోళ్ళు ఎవరు కనిపించలేదు కానీ జీవన్ గాడు వాడు ఎస్టేట్లో ఉన్నాడేమో కనుకో. ఎవరి దగ్గర అమాయకంగా నటిస్తున్నావు? నువ్వేంటి, నీ బ్రతుకేంటి, నీ జాతకం మొత్తం నాకు తెలుసురా. ఎంతమందిని చెప్పమన్న ప్రూఫ్ కూడా నా దగ్గర ఉందిరా. అదిరా నేనంటే. మామా నీ సినిమా అవుట్ అమ్మా, అయిపోయింది.
నీ పరిస్థితి అయిపోయింది, ఇంకా అవుట్ అవుట్ తెలిసిపోయింది అంతే. ఇన్ని తెలిసినోడివి నా దగ్గరకు ఒంటరిగా రాకూడదన్న సంగతి తెలియదా? చెప్పాడు జీవన్ గడ్ ఎస్టేట్లో ఉంటాడని. ఉన్నాడో లేడో? అరే ఎక్కడున్నాడో వీడు, అసలు కనిపించట్లేదే. ఎక్కడా? అరే ఏంటి అక్కడ ఏదో జరుగుతున్నట్టుంది. అరే మామ, ఏంట్రా ఇది? ఏంట్రా ఇలా చంపేశావు? ఎందుకురా ఇలా చేశావు? నువ్వు కూడా చూసేశావా? మర్చిపో. రేయ్, నీలాంటోడు బతకాల్సింది ఇక్కడ కాదురా, జైల్లో. ఇప్పుడే ఫోన్ చేసి చెప్తా అందరికీ. ఇంతమందిని చంపినోన్ని నిన్ను చంపడం నాకు లెక్క కాదు. ఫ్రెండ్ అయితే ఏంటి, ఎవడైతే ఏంటి. ఏరా 5 రోజుల నుంచి వినాయకుడు కనబట్లేదు. ఫోన్లే మెసేజ్లే ఏంలే. ఫోన్ చేస్తా. రే ఏంట్రా అబ్బాయి ఎలా పరిగెత్తుకుని వస్తున్నాడు? ఎరా చిన్న, ఏమైంది? అన్నా అన్నా ఎవరో చనిపోయినారన్నా. సార్ ఎలా జరిగింది? ఎవడో సూసైడ్ చేసుకొని చనిపోయాడాయా? అక్కడ చూడు, మార్క్స్ అని క్లీన్గా నోట్ చేసుకో. అట్లా జోబులు ఏమైనా ఉన్నాయో చెక్ చేయి. ఐడి కార్డ్స్ ఏమైనా చూడు. ఏం జరిగిందో తెలిసింది, కానీ ఎలా జరిగిందో తెలుసుకోవడానికే వెళ్తున్నా.
అదేంటో తెలుసుకుంటా. ఎవరు కావాలయ్యా? లోపల ఉన్న అన్న రెడ్డిని మీటింగ్ లో కలవాలి. ఉన్నాడు. కుదరదయ్యా, కుదరదు. ఏరా మామూలు రావట్లేదు, భయం తక్కువైందా అయ్యా లేదయ్యా, లేదా కొవ్వు ఎక్కువైందా? లేదయ్యా, ఇచ్చేస్తానయ్యా. ఇక్కడ రెడ్డి అంటే ఎవడరా? ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావురా? ఎవడ్రా వీడు? అన్నా వేసేయమంటావా? ఆ ఫ్రెండ్ ఎందుకు చంపావురా? ఎందుకు చంపావు? అన్నా చెప్పేది వినన్నా. అన్నా, ఈ హత్యకి మాకి ఎటువంటి సంబంధం లేదన్నా. ఈ హత్యలో ఎవరికన్నా సంబంధం ఉందని తెలిసిందో ఒక్కొక్కరిని నరికేస్తా. హలో, చెప్పు అశోక్. చివరిగా వాడి మాటలు కూడా వినలేకపోయాను అంకుల్. మిమ్మల్ని ఏమైనా కలిశాడా? అవునా, నేను కూడా కలవలేదు. జీవాన్ని కలవాలనుకుంటుండేవాడు, వాడితో కనుకో. హే అశోక్, ఏంటి చెప్ప చేయకుండా వచ్చేసావు? చంపేశావు కదరా, మనలో ఒకరిని చంపేశావు కదరా. ఏంట్రా ఇది? మామ ప్లీజ్ మామ, మర్చిపో మామ, ప్లీజ్ మామ, ప్లీజ్ మామ, మన లైఫ్ దెబ్బతింటుంది మామ, ప్లీజ్ మామ, ప్లీజ్. చాలరా నా కొడక, ఇంకెంతమంది చంపుతావు? ఇంతమందిని చంపినోడిని నిన్ను చంపలేనా? కొడక, ఫ్రెండ్ వన్ వదిలేస్తున్నా, లేకుంటే ఎప్పుడో చంపేసేవాడిని.
నిన్ను చంపాలంటే ఒక్క సెకండ్ చాలరా. హలో సిఏ గారు, ఇన్ని రోజులుగా వెతుకుతున్న నేరస్తుడు ఇక్కడే ఉన్నాడు, వచ్చి తీసుకెళ్ళండి. నా కొడక. చంపింది కొందరినే, చంపాల్సిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. చాలా. ఇంతమందిని ఎందుకు చంపానో తెలుసా?